ఇక విశాఖ బాలికల సదన్లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని, బాలికల సదన్లో చదువుతో పాటు వివిధ రంగాలు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కానీ ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని, చిన్న పిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. చట్టపరంగా కోర్టుల నుంచి ఆర్డర్ వస్తేనే బాలికలు వాళ్ళ ఇళ్లకు వెళ్తారని అన్నారు. పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు హోంమంత్రి అనిత. ఇక వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో దాదాపు 80% తప్పులు ఉన్నాయంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలు అబద్ధాలతో గడిపారని, ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టారని చూస్తున్నారంటూ కూడా ఆమె మండిపడుతున్నారు. ప్రజలను అన్నిటినీ గమనిస్తున్నారని, తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని అన్నారు హోంమంత్రి అనిత. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఎక్కేసి లేక బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి 18 years వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడుతున్నాము, హాస్టల్ పెడుతున్నాము అనేది కాకుండా, నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసొచ్చాను. కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా 10th క్లాస్ కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి, అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీదుగా బ్యూటీషియన్ కోర్సెస్ నేర్పించడం, కుట్టులు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రెగ్యులర్ గా నేను లోపల ఆ పిల్లలతో కూడా మాట్లాడాను. రెగ్యులర్ గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికని, స్పోర్ట్స్ ఆడించడానికని కొంతమంది డిప్లాయ్ అవుతుంటారండి. మేము ఇక్కడ బాగానే ఉన్నాము, కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్ గా ఇక్కడికి సైక్రాటిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసులో కొంతమంది ఉంటారు. అంటే చిన్నప్పుడే లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం, అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్ గా బిహేవ్ చేయటం, దీంట్లోని వాళ్ళు డెఫినెట్ గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్